గంగా తులసి సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మధ్యవతార గోవింద కూర్మవతార గోవింద వరహవతార గోవింద నరసింహవతార గోవింద రామవతార గోవింద కృష్ణవతార గోవింద బలరామవతార గోవింద పరశురామవతార గోవింద బుద్ధవతార గోవింద కల్కవతార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
బుల జాజర సగినల మాంగపు జాజర జగడపు తనవుల జాజర సగినల మాంగపు జాజర జగడపు తనవుల జాజర మల్లలు దురుమున ముడిచిన బరువును మల్లపు సరసపు ముడి మల్లలు దురుమున ముడిచిన బరువును మల్లపు సరసపు ముడి జల్లన భూపొడి జారగ పదిపై కల్లేరతి బలు జాజర జల్లన భూపొడి జారగ పదిపై కల్లేరతి బలు జాజర జగడపు తనవుల జాజర సగినల మాంగపు జాజర జగడపు తనవుల జాజర కుచుముల పై పై కడు సింగారము నెరబెట్టందొడి భారపు కుచుముల పై పై కడు సింగారం నెరబెట్టగందొడి చేరువ పది వై చింతగ పడుతులు తారెకు చల్లేరు జాజర చేరువ పది వై చింతగ పడుతులు తారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మాంగపు జాజర జగడపు తనవుల జాజర సగినల మాంగపు జాజర జగడపు తనవుల జాజర సగినల మాంగపు జాజర ఇది మన ఆస్థాన పాట, ఇది మన గురువు గారి పాట. ప్రతి ప్రోగ్రాం ఈ పాటతో ఎండ్ చేస్తాం. ధ్యానము చేద్దామురో అన్నయ్య పాసారు పడదామురో, ధ్యానము చేద్దామురో అన్నయ్య పాసారు పడదామురో. ఆత్మ యొక్క ఆత్మాట, ఆత్మ యొక్క ఆత్మాట, దేహమంటే భక్తండం, ఆత్మయే దైవమంట, దైవమే మనమంట, మనమే దేవుళ్ళమంటారో అన్నయ్య, మనదే ఆనందమంటారో, మనమే దేవుళ్ళమంటారో అన్నయ్య, మనదే ఆనందమంటారో. బుద్ధుడంటే కృష్ణుడంట, బుద్ధుడంటే కృష్ణుడంట, కృష్ణుడంటే యేసు అంట, యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడంట, అంతా ఒకటే అంటారో అన్నయ్య, ఒకటే అంట అంటారో, అంతా ఒకటే అంటారో అన్నయ్య, ఒకటే అంట అంటారో. జ్ఞానము చేద్దామురో అన్నయ్య పాసాలు పడతామురో. మాంసమంటే హింసంట, మాంసమంటే హింసంట, హింస అంటే పాపమంట, పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట, పాపము మానాలిరో అన్నయ్య, హింసలు వీడాలిరో. జ్ఞానము చేద్దామురో అన్నయ్య శ్వాసాలు పడతామురో. శ్వాస మీద చేసాంట, శ్వాస మీద చేసాంట, అంతే అంతే జ్ఞానమంట, కొంత కొంత లాభమంట, ఎంతో ఎంతో లాభమంట. ధ్యానము 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 చేద్దామురో అన్నయ్య శ్వాసాలు పడతామురో.
గట్టిగా చెప్పలు కొడదాం మన కాస్మిక్ వ్యాలీకి, మా కాస్మిక్ వ్యాలీ సంబరాలకి. దిగ్విజయంగా 3 రోజులు చక్కగా జరుపుకున్నాం. ఈరోజు 3వ రోజు, మరి సాయంత్రం వరకు కార్యక్రమాలు నడుస్తున్నాయి. పత్రిసారి చెప్పారు చూడండి, బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాటకం అంట, బ్రతుకంటే నాట్యం అంట. ఒక కవి ఒక పాట రాశాడు, భలే మంచి రోజు పసందైన రోజు అన్నాడు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు ఒకరోజు పూయాలా, ప్రతిరోజు పూయాలా? ప్రతిరోజు పూయాలా, ప్రతి క్షణం పూయాలా? ఎవరు పూయిస్తారు వసంతాలు? ఎవరి జీవితాలు వాడు పూయించుకోవాలి. ఎప్పుడు ఎవరైతే తన నిజ స్వరూపాన్ని వాడు బీడుతాడో. ఇవాళ మనం అందరం మాట్లాడుతున్నాం, మాటలు కాదు, 1,00,000 విషయాలు పురులో పోసుకున్నా, గొప్ప గొప్ప విషయాలు పాండిత్యాన్ని ప్రదర్శించిన దీనివల్ల ఏమీ రాదు వాడికి, సాధకుడికి. 1,00,000 విషయాలు వింటే 0 అన్నాడు పత్రిసార్. 1,00,000 విషయాలు నీకు తెలిస్తే అది 0, ఒక్క విషయం ఆచరణయోగ్యం అయితే అది వెన్న అన్నాడు పత్రిసార్. కాబట్టి ఇందాక పాడారు ఆ పాట. గురుగారిని అడిగాను, గురుగారు ఈ పాట ఇంత బాగుంటుంది కదా, మీరు రాశారా అంటే, ఒరే నాకు రాయడానికి 4 నెలలు పట్టిందిరా ఈ పాట అన్నారు. టోటల్ ఆధ్యాత్మిక విజ్ఞానం, స్పిరిచువల్ సైన్స్ అంతా ఆ పాటలో నిబీకృతం అయిందన్నాడు పత్రిసార్. ఆ పాటలో ఎంత పామరుడు సైతం అది అర్థమవుతుంది, పామరుడు సైతం. ఓకే మాస్టర్, మన జీవితాల్లో మనం ఎప్పుడు పూజించుకుంటాం? మన నిజమైనటువంటి మనం ఏదైతే మనం తెలుసుకున్నామో ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అది అనుభవించినప్పుడు. ఏది తరింపజేస్తుందో జీవితానికి, ఆ తరింపజేసే పడవెక్కాలన్నారు మహనీయులు. నీ జీవితాన్ని ఏది తరింపజేస్తుంది? ఒక మనిషి బాగా పెద్ద బిల్డింగ్ కట్టాడు అనుకోండి, నువ్వేం సాధించావని ఒక మనిషి అడిగాడు అనుకోండి, నేను పెద్ద బిల్డింగ్ కట్టాను అంటాడు. కానీ దానివల్ల నీకు పరిపూర్ణమైన ఆనందం ఉందంటే లేదు. అందులో వస్తువుల్లో ఆనందం లేదు. నువ్వు చూసే ఈ సౌందర్యం అంతా అందులో ఆనందం లేదు. ఆనందం ఎందులో ఉందంటే ఆనందంలోనే ఆనందం ఉంది. ఆనందం నీ స్వభావం. ఆ స్వభావాన్ని ఎవరైతే కనుక్కుంటాడో, ఆ స్వభావాన్ని ఎరిగి ఎవరైతే జీవిస్తాడో వాడు నిత్యము ఆనందంగా ఉంటాడు, బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు అని మహనీయులు వాళ్ళు అనుభవించి చెప్పారు. వాళ్ళు తెలుసుకొని చెప్పడం కాదు, అనుభవించి. ఆత్మ అంటారు, ఆత్మ నువ్వు దర్శించావా లేదో ఒకసారి చెక్ చేసుకో. ఆత్మ మాట్లాడుతూ ఉంటాం, ఆత్మ నువ్వు దర్శించావా, దాన్ని నువ్వు ఫీల్ అయ్యావా, అనుభూతి చెందావా? దాన్ని 20 ఏళ్ళని సాధన చేస్తున్నాం మనం. ఎలా ఉంది మన నైపుణ్యం? ఈ సంగీతం 5 ఏళ్ళ నుంచి నేర్చుకున్నాను అనుకోండి, కొంత నైపుణ్యం వస్తుంది దీంట్లో, వినసొప్పుగా ఉంటుంది వినడానికి పక్కవాడికి. నువ్వు 4 నుంచి ధ్యానం చేస్తున్నావు కదా, నీలో నైపుణ్యం ఏమొచ్చింది? ఆత్మపరంగా నువ్వు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ అయ్యావు? షిఫ్ట్ కావాలి. విషయాలు వినడం కాదు, విషయాల్లో విషం ఉంది, విషం ఎక్కించుకోవడం కాదు మనం. ఆ షిఫ్ట్ కావాలి. ఆ షిఫ్ట్ కావడానికి కావాల్సినటువంటి చక్కటి మనిషి, ఒక సాధకుడికి బాగా ఎక్స్ప్లెయిన్ అవడానికి చక్కటి శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు గంగ ఉంది కదా, గంగలో స్నానం చేసి శరీరం శుద్ధమవుతుంది కదండి, ప్రవహిస్తుంది, బాగా ప్రవహిస్తుంది అనుకోండి గంగ. అందులో మనం దిగ్గలమా? ప్రవాహం ఏమవుతాం? దిగితే కొట్టుకుపోతాం అందులో. అలాగే ఈ యూనివర్స్లో అంతటా ఉంది శక్తి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సర్వం శక్తిమైన, శక్తి లేని ప్లేస్ లేదు అసలు. ప్రతి చోట శక్తి ఉంది. కానీ ఆ శక్తి ఒక మనిషి చక్కగా దాన్ని ఆపాదించుకోవడం కావాల్సినటువంటి కొన్ని కావాలి. ఇప్పుడు సపోజ్ ఒక గంగలా ప్రవేశిస్తుంది అనుకోండి, అందులో స్నానం చేయాలంటే ఏం కావాలి? ఒక ఘాట్ కావాలి. ఒక ఘాట్ నిర్మించారు పెద్దవాళ్ళు. ఘాట్లోకి దిగితే చక్కగా స్నానం చేసి రావచ్చు. అలాగే ఆ శక్తిని చక్కగా తీసుకోవడానికి కావాల్సిన గొప్ప శక్తి క్షేత్రాలే ఇవన్నీ కూడా. ఈ కాస్మిక్ వ్యాలీ మనకి ఇవాళ ఒక సాధకుడికి, ఒక స్పిరిచువల్ సైంటిస్ట్కి తన అభ్యాసానికి కావాల్సినటువంటి అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి ఈ కాస్మిక్ వ్యాలీలో. నేను అంతా తిరుగుతుంటే నాకు అనిపించింది, ఇక్కడ ఏమీ చేయక్కర్లేదు, మనం ఉంటే చాలు. ఇక్కడ ప్రత్యేకంగా చేయక్కర్లేదు. ఇక్కడ ఈ నేచర్ హీల్ చేసేస్తుంది, ప్రకృతి హీల్ చేసేస్తుంది. ఎంత బాగుంటుందో. ఏ రోజు మార్నింగ్ లేవగానే నాకేంటో తెలియకుండా లోపల పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే ఫ్లూట్ ఎలా వాయిస్తానని అనుకున్నాను, చాలా పెయిన్ వచ్చింది ఇక్కడ కడుపులో. లేవగానే మీరు చూశారు కదా, ధ్యానం చేస్తాను, ఇటు తిరుగుతున్నాను, కానీ ఎలా ఫ్లూట్ వాయించగలను అనుకున్నాను. కానీ నేను వచ్చి కూర్చున్నాను, పెయిన్ లేదు, ఏమీ లేదు, అద్భుతంగా వాయించేసాను ఫ్లూట్. బాగుందా? దట్ ఈజ్ కాస్మిక్ వ్యాలీ. అపారమైన శక్తి ఉంది ఇక్కడ. శక్తి అంతటా ఉంది. దాన్ని సూక్ష్మంగా గ్రహించి ఎవడైతే పట్టుకుంటాడో వాడు శక్తివంతుడు అవుతాడు. ఈ ప్రపంచంలో మనిషి ధనవంతుడు కాదు కావాల్సింది, శక్తివంతుడు కావాలి. శక్తితోటే అన్ని పనిచేస్తాం. ఇప్పుడు నిన్న చెప్పారు చూడండి, ఇక్కడ సినిమా వేశారు ఇక్కడ, అందులో అంత శక్తే. వాళ్ళు ఏమనుకోవట్లేదు, ఉంటున్నారంతే. కానీ శక్తి నడిపిస్తుంది. ఈ శక్తిని పట్టుకోవాలి. స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మనం ఏ వర్కులు చేసినా సరే భౌతిక సంపదతో కాదండి, స్పిరిచువల్ ఎనర్జీతో చేస్తాం. ఈ శక్తిని ఎవరైతే గ్రహిస్తూ ఆ శక్తితో అనుసంధానం ఉంటాడో వాడు ఏదైనా చేస్తాడు. అలాగే చేశారు ఇక్కడ మన సరోజ మేడం, మన రాంప్రసాద్ గారు, అందరూ కూడా. కాబట్టి మాస్టర్స్, ఈ కాస్మిక్ వ్యాలీ అనేది చాలా అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం.
ఇది ఇక్కడ ఉన్న మీరే కాదు, మన పనందరి మన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే అందరికీ తెలియజేయటం. ఇక్కడ ఉంది, నువ్వు అనుభవించే కదా, గురుగారి దగ్గర మనం అదే కదా నేర్చుకున్నాం. మనం ఏది పొందేమో అది అందరికీ ఇవ్వడం, మనం ఏది ఫీల్ అయ్యామో, ఈ అనుభూతి చెందేమో, దీని తాలూకా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతాన్ని అందరికీ తెలియజేయడం. నేను ఎవరో అన్నారు అన్ని చోట్ల అంతా అందరూ చాలామంది డబ్బులు ఇస్తారని ఇక్కడ ఉండదండి, ఇక్కడ డబ్బు అక్కర్లేదు, ఇక్కడ ఆ శక్తి నడిపిస్తుంది. ఇక్కడ నువ్వు దానికోసం అరువులు చేస్తావు. వీళ్ళు ఎప్పుడు ఎవరిని అడగలేదు, నేను ఎప్పుడు చూడలేదు, వీళ్ళు ఎవరైనా అడగడం నేను ఎప్పుడు చూడలేదు. అడగక్కర్లేదు, ఒక నిజమైన శక్తివంతుడు అలా ఉంటే క్రియేట్ అవుతుంది. అది అంతే, సరిగ్గా సబ్కాన్షియస్ మైండ్ సరిగ్గా ఫీల్ అయితే. ఋషులు ఎలా చేశారు, ఇలా చూస్తే అక్కడ క్రియేట్ అయ్యేది. అలా కావాలి, అలా చేశాడు సుభాష్ పత్రి మహారాజ్. గట్టిగా చెప్పలేదు గురుగారికి. మాస్టర్స్ కాతే కాంత ధనగత చింత వాతులు కింతవ నాస్తిరి అంత జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరడేనవుకారాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. మనిషి ఎక్కడికి వెళ్తే వాడి యొక్క తరించిపోతాడో ఆ తరింపజేసేదాన్ని మనం పట్టుకోవాలి. ఆ తరింపజేసేదే సజ్జన సాంగత్యము. ఇక్కడ అపారంగా ఉంది కాస్మిక్ వ్యాలీలో. ఇక్కడ ఎంతో మంది గొప్ప మాస్టర్స్ ఎక్కువ వస్తుంటారు, ఫిజికల్గానే కాదు, ఇక్కడ హాస్టల్గా కూడా చాలా మంది మహనీయులు ఇక్కడ నడయాడుతున్నారు. ఇది చాలా మంది ఫీల్ అయ్యి ఇక్కడ చెప్పారు, చాలా మంది అనుభవాలు. నేను కూడా ఇందాక ఫ్లూట్ వాయిస్తుంటే నాకు ఎందుకో సజ్జన సాంగత్యంలోకి మనిషి కొంత సమయం ఆయన ఎవరైతే కేటాయిస్తాడో వాడు ఎప్పుడు సదా ఆనందంగా విరాజిల్లుతాడు. అడ్రస్ కనుక్కోవాలి. ఒకసారి ఏమైందంటే కాశీలో, అప్పట్లో కాశీ రాజు త్రైలింగ స్వామి అని ఒక మహానుభావుడు ఉండేవాడు. త్రైలింగ స్వామి ఆయన విజయనగరం దగ్గర అయింది. ఆయన 300 సంవత్సరాలు ఫిజికల్ పడుతున్నాడు, చాలా గొప్ప యోగీశ్వరుడు. ఆయన ఏం చెప్తే జరిగిపోతుంటుంది, చాలా మహిమాన్వితుడు. ఆయన గంగలో ఊరికే ఇలా పద్మాసనం జనాలు కూర్చుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు, గంగలో నడుస్తూ ఉండేవాడు. ఎక్కడంటే అక్కడ 2 శరీరాలతో ప్రత్యక్షం అయ్యేవాడు. అలాంటి గురువుగారు ఒకసారి ఆ రాజు పడవలో వస్తున్నాడు, ఆ ఘాట్లో నుంచి పడవలో వెళ్తున్నాడు, హరిచంద్ర ఘాట్ నుంచి వెళుతుంటే ఈ పద్మాసనం వేసుకొని ఈయన ఊరికే కూర్చున్నాడు నీటి మీద, త్రైలింగ స్వామి. ఆయన చూసి ఆయన ఎవరు చాలా అలా కూర్చున్నారు నీటి మీద అంటే ఆయన చాలా గొప్ప మహిమాన్వితుడండి, ఆయన్ని త్రైలింగ స్వామి అంటారు, సాక్షాత్ శివుడే ఆ రూపంలో తిరుగుతాడు అంటారు ఇక్కడ. అంటే అదేంటి ఇప్పటివరకు నాకు ఆయన గురించి తెలియలేదు, అలాంటి మహిమాన్వితుడితో నేను మాట్లాడాలి ఒకసారి, నేను ఆయన దగ్గరికి వెళ్తానన్నాడు. ఈయన అనే లోపే ఈయన పడవలోకి వచ్చాడు, అంత స్పీడ్గా, అంత మహిమాన్వితుడు ఆయన. ఆ పడవలో కూర్చొని రాజుని చూస్తున్నాడు అలాగా. ఆ రాజు ఈయన చూస్తూ గొప్ప గురువులని నమస్కారం చేసి ఆయన చూస్తుంటే ఆయన రాజు దగ్గర ఏముందంటే ఒక పెద్ద తలవారు ఉంది. రాజు దగ్గర తలవారు ఉంటుంది కదా, కత్తి. ఈయన చూస్తూ చూస్తూ ఏం చేశాడంటే ఆ కత్తిలా తీసి నీటిలో పడేశాడు. ఆ కత్తి పడేశాడండి నీటిలో. రాజుకి చాలా కోపం వచ్చింది. ఇదేంటి, మీరు చాలా గొప్పవాళ్ళని నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు ఎంతో మహిమానుకులు చెప్పగా నేను విన్నాను, మీరేంటి ఈ పిచ్చి పని చేశారు, ఇలాంటి తలవారు నా దగ్గర లేదు, మళ్ళీ ఇది చాలా అరుదైన తలవారు, అరుదైన కత్తి, ఇలా పడేస్తారేంటి మీరు కింద అన్నాడు అని బాగా బాధపడిపోతూ ఆయన మీద కోపడుతున్నాడు. అప్పటి వరకు ఆ త్రైలింగ స్వామిని నేను చూడాలి, ఆయన గొప్పవాడు, ఆయన మహిమల్ని నేను తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కత్తి పడేసాడో ఆయన చాలా రియాక్ట్ అయిపోయి ఆయన మీద కోపంగా మాట్లాడతాడు. అప్పుడు ఆ త్రైలింగ స్వామి ఏం చేశారంటే, నాయన నీ కత్తి కావాలా అని ఇలా అన్నాడు. అంటే ఈ చెయ్య ఎంత పెద్ద పొడుగు వెళ్ళి ఆ నీటిలోకి వెళ్ళి ఇలా తీస్తే సేమ్ అలాంటి కత్తులే, అలాంటి తలవాళ్ళు 2 వచ్చినాయి త్రైలింగ స్వామి తీస్తే. నీ కత్తి పోయిందంటున్నా కదా, తీసుకో అని ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడండి, నీ కత్తి పోయిందంటున్నావు కదా నాయన, నీ తలవారు పోయిందన్నా తీసుకో, నీదేదో తీసుకో అన్నాడు. సేమ్ 2 ఒకలాగానే ఉన్నాయి. ఈ రాజు చూస్తున్నాడు వాటిని, కానీ వాడు కత్తి ఏదో వాడు తెలియట్లేదు. అప్పుడు ఆయన పగపగ నవ్వాడు, చూడు నాయన, నాది 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 నువ్వు కొట్టుకుంటున్నావు కదా, అసలు నీదేదో నీకే తెలియట్లేదు ఇక్కడ, ఇంకే నువ్వేమి నీదే గుర్తించలేకపోతున్నావు, నువ్వు ఈ గుర్తించలేదు నాది నాదని ఎందులో కొట్టుకుంటావు, ఇక్కడ ఏది నీది కాదు, గుర్తుపెట్టుకో, నీది నువ్వే గుర్తించలేకపోతున్నావు. ప్రతి మనిషి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచంలో మనిషికి దుఃఖం పోయి తనలో తను తరించాలంటే దేన్ని అంటిపెట్టుకోకండి. పత్రిసారు వరల్డ్ తిరిగారు, ఆయన ఎన్నో ఆశ్రమాలు నిర్మించారు, కానీ ఎక్కడ అతుక్కోలేదు. అన్ని పిరమిడ్లు ఆయనయే, కాస్మికల్ వస్తుంది ఆయన కాదంటారు చెప్పండి, కానీ ఎక్కడ అటాచ్ అవ్వలేదు. మనిషిని బయట పడేసి బాగా మనిషిని పడేసేది ఏంటంటే అటాచ్మెంట్, దుఃఖం దాని నుంచి వస్తుంది. కనుక కీర్తికి, కాంతానికి, కనకానికి, దేనికి పడకండి. ఈ మూడింటిని బయటపడేస్తే సజ్జన సంగతి ఎవడైతే నిలుపుతాడో త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన తరుడే నౌక అన్నాడు. ఈ భూభువర్ సువర్ లోకాల నుండి బయటపడేసే నౌక సజ్జన సాంగత్యము. ఇక్కడికి ఆస్మికాలు ఎవరైతే వస్తారో వాడు తరిస్తాడు. ఈ తరించే ప్లేసులు పట్టుకోవాలి. అలాంటి అద్భుతమైన ప్లేసు మన కాస్మిక్ వ్యాలీ. జయహో కాస్మిక్ వ్యాలీ, జయహో కాస్మిక్ వ్యాలీ, జయహో కాస్మిక్ వ్యాలీ. మళ్ళీ సంవత్సరం ఇది చాలా ఈ పిరమిడ్ వర్క్ అంతా అయిపోవాలి. ఇది మనందరి బాధ్యత.
ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాలి. గత 2 రోజుల నుంచి మహా అద్భుతంగా మనకి సంగీత ధ్యానాన్ని అందించిన గణేష్ మాస్టర్ టీంకి మనం సన్మానం చేసుకుందాం. ఇప్పుడే మీరు చూశారు మొక్కల ఆవశ్యకత, మానవ మనుగడ, సకల జీవరాశుల మనుగడ కొనసాగాలంటే అత్యంత అవసరమైంది ధ్యానము తర్వాత వన సంరక్షణ. నా చిన్నప్పుడు 50 కోట్ల జనాభా, ఈరోజు 90 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా సుమారుగా పెరిగారు. అంటే 90 కోట్ల జనాభా పెరిగారు, మనుషులు పెరిగారు. రాజకీయ నాయకులు ఇతరులు వాళ్ళ స్వలాభం కోసం చెట్లు, వృక్షాలు, అడవులు విపరీతంగా నరికేస్తున్నారు. మనకి జీవించాలంటే ఆక్సిజన్ ఎంతో అవసరం. అవి వృక్షాల ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది. ఆ వృక్షాలు కనుక లేకపోతే, ఈరోజు మనం పిల్లల్ని గమనిస్తున్నాం, స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్తాలు లాగా పుస్తకాలు భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు. రేపు రాబోయే కాలంలో వన సంరక్షణ చేసి మొక్కలు నాటి మహావృక్షాలుగా పెంచకపోతే గ్యాస్ సిలిండర్లు భుజాన్ని వేసుకొని వెళ్ళే రోజులు వస్తాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఢిల్లీని కనుక పరిశీలిస్తే పొల్యూషన్ ఎక్కువైపోయి వెహికల్స్ వాడకుండా గాలి కాలుష్యం అయిపోయి కొన్ని వెహికల్స్ని మూసుకునే పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి చాలా పట్టణాల్లో రాబోతుంది. పర్యావరణాన్ని కూడా మీరు గమనిస్తే విపరీతమైన వర్షం, క్లౌడ్ బరస్టింగ్ అని కొత్త పేరు పెట్టారు. ఒకేసారి విపరీతమైన వర్షం పడిపోయి మనం చూస్తుండగానే కార్లు అవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎందుకు అలా? ప్రకృతికి మనిషి చేస్తున్న నష్టం ఇంత అంతా కాదు మై డియర్ ఫ్రెండ్స్, చాలా నష్టాన్ని కలిగిస్తున్నాం. జనాభా పెరగడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం కానీ, స్వచ్ఛ భారత్ స్వచ్ఛంగా నీట్గా ఉంచడంలో కానీ మనం చాలా అవేర్నెస్ కలిగించిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న పిరమిడ్ మాస్టర్స్గా స్వచ్ఛ భారత్ నిర్వహించాలి. ధ్యానం నేర్పించడంతో పాటు, పిరమిడ్ నిర్మించడంతో పాటు, శాకాహార ర్యాలీలు చేయడంతో పాటు పత్రిజీ గారి ఆశయంలో భాగమైన స్వచ్ఛ భారత్, అలాగే మొక్కలు నాటి వృక్షాలుగా చేయడం అనేది అత్యంత కీలకమైన అంశం. ఇది చేయకపోతే రాబోయే కాలంలో ఆక్సిజన్ పీల్చడానికి మీరు ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు సంపాదించి ఇచ్చినా భూమండలం మీద ఆక్సిజన్ లేకపోతే మానవ మనుగడ కాదు, ఇతర జీవుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుచేత మీ పుట్టినరోజు నాడు, మీ తల్లిదండ్రుల పుట్టినరోజు నాడు కేకులు ఇలాంటివి తీసుకొచ్చి మొఖాలెండ రాసుకొని కేకులు తినిపించడమే కాకుండా ప్రత్యేకంగా ఒక మొక్కలు తీసుకొచ్చి నాటి వాటి సంరక్షిస్తూ అవి ఎదిగేటట్టు చేస్తే మీరు కోట్లాది రూపాయల ఆస్తి ఇచ్చినట్టే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక అకేషన్ సందర్భంగా ఖాళీ ఎక్కడుంటే ఆ ప్రదేశాల్లో మంచి మొక్కలు నాటి అవి ఆక్సిజన్ ఇచ్చేటట్టుగా వెదిగేందుకు కృషి చేయాలని, దానికి హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థని స్థాపించి దాని ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ సంస్థ చేస్తుంది. మనందరం చేయవలసిన పని ఏంటంటే, మనం ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ ద్వారా మంచి మొక్కలు తీసుకొచ్చి అనేకమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలన్నీ కూడా ఈ భూమి మీద భగవంతుడు సృష్టించి ఉంచాడు. ఆ మొక్కల్ని కనుక మనం నాటి సంరక్షించగలిగితే మానవాళి మనుగడ, ఇతర జీవుల మనుగడ చాలా మహా అద్భుతంగా ఉంటుంది. దానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, గణేష్ మాస్టర్ని మనం వాళ్ళ టీంని సన్మానించుకుందాం. నెక్స్ట్ మళ్ళీ టిఫిన్ తర్వాత 10 గంటలకి ప్రోగ్రాం ఉంటుంది. అల్లా బక్షు గారు ప్రత్యేక స్పీకర్గా విచ్చేస్తున్నారు. అందరూ వాళ్ళ కార్యక్రమాలు టిఫిన్ అది ముగించుకొని 10 గంటలకి ఇక్కడ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు మనిషికి ఇచ్చిన అన్ని
సౌకర్యాలు ఏ జీవికి ఇవ్వలేదు. దానికి అనేక రకాల ఆహార పదార్థాలని మానవుడికి భగవంతుడు ఇచ్చాడు. రకరకాల ఆహార పదార్థాలని వాటిని ఆస్వాదించగలిగే నాలుక కూడా ఇవ్వడం జరిగింది. తీపి, పులుపు, కారం మొదలైన అనేకమైన ఆహార పదార్థాల రుచుల్ని ఆస్వాదించగలిగే శక్తి మనిషికి మాత్రమే ఉంది. ఇతర జీవరాశులన్నీ కూడా 1, 2, 3, 4 ఆహార పదార్థాలు తప్ప మిగిలిన వాటిని రుచి చూడగలిగి ఆహారంగా స్వీకరించగలిగే శక్తి లేదు. గణేష్ మాస్టర్ వాళ్ళ టీం ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇప్పుడు గత 2 రోజుల నుంచి మహా అద్భుతంగా సంగీతనాద ధ్యానాన్ని అందించిన గణేష్ మాస్టర్కి వాళ్ళ టీంకి సన్మానం చేసుకుందాం. వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. రండి. ముందు ప్లానింగ్ భగవంతుడు ప్రతి జీవిని సృష్టించే ముందే ఆ జీవికి తినవలసిన ఆహారాన్ని ముందు సృష్టించిన తర్వాతే ఆ జీవి సృష్టించబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక ఒక ఉదాహరణని గమనిస్తే చాలా స్పష్టంగా మీకు అర్థమవుద్ది. 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డని మోస్తే 9 నెలల పాటు బిడ్డ బయటకు వచ్చే వరకు రాని పాలు, బిడ్డకి బయటికి వచ్చిన మరుక్షణం తల్లి ఏడుపు విని తల్లి శరీరం స్పందించి ఆ బిడ్డ కోసం పాలు స్రవించడం జరుగుతుంది. మిత్రులారా, ఇది భగవంతుడి సృష్టి. ఇది ఒక మానవులకి కాదు, ఏ జీవికైనా, ఎక్కువ పిల్లల్ని కనే కుక్కలకైనా పందులకైనా అన్నిటికీ కూడా సృష్టి ధర్మం ఏంటంటే ఆ జీవి పుట్టేటప్పుడే, అది వచ్చేటప్పటికి భూమి మీదకి దానికి కావలసిన ఆహారాన్ని ఆ భగవంతుడు సృష్టించి పెట్టాడు. మిత్రులారా, రావాలి మాస్టర్స్. చక్కగా గణేష్ మాస్టర్ బృందానికి చప్పట్లతో సన్మానం చేసుకుందాం. మాస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 3 రోజుల పాటు మనకి చక్కటి సంగీతాన్ని అందించారు. ఇంకా చప్పట్లు కొడదాం మాస్టర్స్.
థ్యాంక్ యూ. తిరిగి మనం టిఫిన్ అనంతరం 10 గంటలకి ఇక్కడ కలుద్దాం. ధన్యవాదాలు. ఛానల్లో గణేష్ గారి ద్వారా వెంకటేశ్వర స్వామి పాట వచ్చేటప్పుడు ఎన్ని లోటస్ వచ్చి తులసి పిరమిడ్ లోపల పడుతున్నాయి అంటే హాస్టల్గా అన్ని లోటస్ తులసి పిరమిడ్ లోపల రావడం చూసాము. సో అద్భుతంగా ఈ ధ్యానం ద్వారా హాస్టల్గా లోటస్ని తీసుకొచ్చిన గణేష్ గారికి ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. పరమాత్మ డివైన్ ప్లాన్. మానవ జన్మల్లోకి ప్రవేశించిన తరువాత ఆత్మ తమో గుణంలో సుమారుగా 100 జన్మలు, తర్వాత రజోగుణంలో ఒక 100 జన్మలు, తర్వాత సత్వగుణంలో ఒక 100 జన్మలు తీసుకుని రకరకాల కర్మలు చేస్తూ ఆ కర్మల తాలూకా ఫలితాన్ని తాను అనుభవిస్తూ చివరి జన్మల్లోకి వచ్చినప్పుడు శుద్ధ సాత్విక జన్మల్లోకి, అంటే ధ్యానంలోకి, భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ధ్యానాన్ని నేర్చుకొని ధ్యాన అనుభవాల్ని, ఆత్మజ్ఞానాన్ని పొంది తాను పొందిన ధ్యాన వైభవాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ తాను బ్రహ్మజ్ఞాన స్థితికి ఎదగడమే ఆత్మ ప్రయాణం. మై డియర్ ఫ్రెండ్స్, ఆ రకంగా ఆత్మ మానవ జన్మల్లో అనేక ప్రయాణాలు చేస్తూ అనేక ఎగ్జామ్స్ పాస్ అవుతూ తాను కూడా ఒక పరమాత్మ స్థితికి చేరడమే పరమాత్మ నియమించిన నియమ నిబంధనలు. దానికి ఆధారం ఈ మానవ దేహం. మనం ఏ కర్మలు చేయాలన్నా మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఈ దేహాన్ని ఎంతో జాగ్రత్తగా, ఏ అవసరం కోసమైతే భగవంతుడు మానవ దేహాన్ని సృష్టించాడో, సృష్టిలో ప్రతి జీవి ఒక నిర్దిష్టమైన పని కోసం ఆ భగవంతుడి చేత సృష్టించబడింది. మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మదేవుడు సకల జీవుల్ని సృష్టిస్తే విష్ణుమూర్తి వారి స్థితిగతులు, ఏ జీవి ఎన్నాళ్ళు జీవించాలి, ఏ జీవి శరీర నిర్మాణం, అది చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అని నిర్ణయిస్తే చివరికి జన్మల అయిపోయిన తర్వాత తనలో లయం చేసుకునేవాడు పరమశివుడు. సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు. అలాంటి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలంటే చివరి జన్మలోకి వచ్చిన శుద్ధ సాత్విక జన్మ అయిన ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానాన్ని నేర్చుకొని మనం నేర్చుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నేర్పుతూ మనతో పాటు ఇతర ఆత్మలన్నీ కూడా ఎదగడానికి వీలుగా మనం ప్రయాణం చేస్తూ వచ్చాం. అలా వచ్చే మార్గంలోనే ఆ మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనందరికీ తెలుసు, భగవద్గీతలో ఇదొక శ్లోకం. ఎప్పుడైతే భూమి మీద ధర్మం తారి తప్పి సజ్జనులు పీడింపబడుతూ దుర్జనులు సజ్జనుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారో, హింసిస్తూ బాధిస్తూ ఉంటారో, అలాంటి సమయంలో పరమాత్మలందరూ జన్మ తీసుకొని ఈ భూమి మీద ధర్మాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడం కోసం వస్తూ ఉంటారు. అలా వచ్చిన ఒకానొక పరమాత్మే గౌతమ బుద్ధుడు, అలా వచ్చిన ఒకానొక పరమాత్మే జీసస్ క్రైస్ట్, అలా వచ్చిన ఒకానొక పరమాత్మే శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే మనం జన్మించిన కాలంలో మనతో పాటు జన్మించి మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో ఎంతో జ్ఞానాన్ని బోధించిన మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లతో కరతాళధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా సరిపోదు, చేతులు ఖాళీగా ఉన్నాయి, కొట్టండి, ఉన్నవాళ్లే తక్కువ. మహా అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకోగలిగామంటే ఆ మహానుభావుడు చలవే. ఈరోజు కులాలకి మతాలకి భాషలకి అతీతంగా మనమందరం ఒక దగ్గర చేరి ఇంత మహా అద్భుతమైన కాస్మిక్ వ్యాలీ నిర్మాణం చేసుకోగలుగుతున్నామంటే దానికి ఆ మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజే కారణం. అలాంటి మహానుభావులకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఆయన ఇచ్చిన ధ్యానమే మనకి అతి సులువైన మార్గం. ఇవి అన్నీ గతంలో ఉన్నవే, కానీ యోగులు ఋషులు సాధన చేసి వాళ్ళు సాధన ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని గ్రంథాల రూపంలో పెట్టారు. ఆ గ్రంథాల్లో ఉన్న వాటినే అతి సులువైన మార్గం. దీన్నే పూర్వం ధ్యానాన్ని తపస్సు అని చెప్పి దేవతలు తపస్సు చేస్తే లోక కన్యాలం కోసం ఆ శక్తిని వాడేవాళ్ళు, రాక్షసులు తపస్సు చేస్తే వాళ్ళ స్వార్థం కోసం ఆ తపశక్తిని వాడేవాళ్ళు. దేవతలకి రాక్షసులకి కూడా తపశక్తి ద్వారానే వాళ్ళకి వరాలు పొందడం జరిగేది. సో అదే తపశక్తి ధ్యానం అనే పేరుతో ప్రతి సామాన్యుడికి అందాలని మారుమూల గ్రామాల్లో ఉన్న వంటింట్లో కుటుంబ బాధ్యతలతో తలమునకలైపోయిన మహిళలందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఆనాపానసతి అనే ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అని ఈ రోజున్న భాషలో ఆ మార్గాన్ని మనందరికీ అందించారు. ఆ మార్గం ద్వారానే మనం ఈ ధ్యాన మార్గంలో ప్రవేశించి మన ఆత్మ ఉన్నతికి మన ప్రయాణం కొనసాగిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. దానికి ఈ దేహం ఉంటేనే మనం ఏ కార్యక్రమమైనా చేయగలం. మీరు దేవుడికి దండం పెడతారు కదా, ఎలా పెడతారండి దేవుడికి దండం? దేవుడికి దండం అలా ఎందుకు పెడతారు చెప్పండి ఎవరైనా? మీకు మంచి గిఫ్ట్ ఉంటుంది. 2 చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టుకొని దేవుడికి దండం పెడుతూ ప్రార్థిస్తారు, అవునా? రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. ఇలా ఎందుకు జోడించాలి? గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చినాయి కదా చాలా, ఇలా రకరకాలుగా పెట్టచ్చు కదా. ఇదే పోస్టర్లో ఎందుకు పెట్టాలి? ఎస్, మనం ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే ఏముండాలండి? బాగా డబ్బులు ఉండాలా? పాస్పోర్ట్, వీసా, ఈ 2 కంపల్సరీగా ఉండాలి. సెలబ్రిటీలాగా అందంగా ఉన్నా బాగా డబ్బున్నా వెళ్ళడానికి అవ్వదు. అలాగా వీసా పాస్పోర్ట్ ఎలా ఉండాలో ఆత్మ ఈ భూమి మీదకి రావాలంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిగిన ఈ దేహం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏముండాలి?
5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిగిన ఈ దేహం ఉండాలి. ఏంటి 5 కర్మేంద్రియాలు తెలుసా మీకు? కర్మలు చేసేవి కర్మేంద్రియాలు. అవునా? ఏమి కర్మలు చేస్తాయి మన దేహంలో? 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెప్పారు మేడం, ఇంకెవరైనా చెప్పండి. కళ్ళు కాదు, నేను అడిగింది కర్మేంద్రియాలు. కర్మలు చేసేవి కర్మేంద్రియాలు. నోరు, ఓకే, 3 అయినాయి. ఓకే, నేను చెప్తాను. 2 కాళ్ళు, మనం ఇక్కడికి వచ్చామంటే కాళ్ళ ద్వారానే. 2 చేతులు, చేతుల ద్వారా రకరకాల పనులు చేస్తాం. నోరు, ఆహారం తింటాం, మాట్లాడతాం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత వ్యర్థాలను విసర్జించే మలద్వారం ఒక కర్మేంద్రియం, మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత మనం తీసుకున్న నీరు మన శరీరంలో అన్ని అవయవాల్ని శుభ్రం చేస్తూ, కణాలని శుభ్రం చేస్తూ, అందులో మలినాల్ని విసర్జించే మర్మావయవం ఒక కర్మేంద్రియం. సరిపోయినాయి 5. 2 కాళ్ళు, 2 చేతులు, 1 నోరు, 1 విసర్జక అవయవం, 1 మర్మావయవం. ఇవి 5 కర్మేంద్రియాలు. ఇవి కర్మలు చేస్తాయి. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. చాలామందికి జ్ఞానేంద్రియాలు బాగా తెలుసు, ఎందుకంటే జ్ఞానాన్ని కలిగిస్తాయి కదా. జ్ఞానాన్ని కలిగించేవి జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇంకొకటి ఉంది అత్యంత విలువైంది, చర్మము. ఒక్కసారి ఊహించండి, మన శరీరానికి చర్మమే లేదనుకోండి, ఎలా ఉంటుంది? రూపురేఖలు, ఆకారాలు, అందం ఏమీ ఉండవు. ఎముకలు, రక్తం, మాంసమే బయటికి కనపడుతుంది. సో మనకింత అందమైన ఆకారాన్ని ఇచ్చింది ఈ చర్మం. సో ఈ 5 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు కలిపి ఎక్కడ పెట్టాం? గుండె దగ్గర పెట్టాం. తల్లి గర్భంలో అండం పిండంగా మారినప్పుడు మొట్టమొదట ఏర్పడే అవయవం గుండె. గుండె ఏర్పడిన తర్వాత నెమ్మదిగా మిగిలిన అవయవాలు ఆ తల్లి గర్భంలో బిడ్డకి ఏర్పడుతూ ఉంటాయి. సో అందుకని హృదయస్థానం దగ్గర తీసుకొచ్చి ఇవి యోగులు, ఋషులు సాధన చేసి కనిపెట్టి ఇంద్రియాలని, ఈ పోస్టర్ని మనకు అందించారు. ఋషులు అందించింది ఈ మార్గం. ఇది ఒక భారతదేశంలోనే ఉంది. ఇతర దేశాల్లో మీరు చూస్తున్నారు ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇవి వచ్చినాయి తప్ప నమస్కారం పెట్టే సంస్కారం ఒక్క భారతదేశ ప్రజలకి మాత్రమే ఉంది. ఎందుకని? యోగులు, ఋషులు సాధన చేసి ఈ మార్గాన్ని కనిపెట్టి ఈ పోస్టర్ని మనకు అందించారు. గట్టిగా చప్పట్లు కొడతాం భారతదేశ యోగులకి, ఋషులకి. మనం అనుసరించే సంస్కృతి, సాంప్రదాయాలు అన్నింటిలో కూడా యోగులు, ఋషులు వాళ్ళ సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా కనిపెట్టిన అనేక విషయాల్ని మనకి ఆచార వ్యవహారంలోనూ, పూజా పునస్కారాల్లోనూ మనకు అందించారు. ఇన్ని ఆచార వ్యవహారాలు, పూజా పద్ధతులు ఇవన్నీ ఇతర దేశాల్లో లేవండి. కాబట్టి భారతదేశం గొప్పతనం ఏదైనా ఉంది అని అందరూ అనుకుంటారు, చెప్పుకుంటారు కదా మన భారతదేశం గొప్పదని. దానికి కారణం హిమాలయాలు, అక్కడ తపస్సు చేసిన యోగులు, వాళ్ళు కనిపెట్టి అందించిన అనంతమైన ఆత్మజ్ఞానం భారతదేశం తాలూకా గొప్పతనం, బ్రహ్మజ్ఞానం. అందుకే మన దేశాన్ని చూసి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఇతర దేశాల వాళ్ళు. అనేక దేశాల నుంచి ఇక్కడ రావడానికి కూడా కారణం అదే. సో ఆ ఋషి యోగుల సాంప్రదాయంలో భాగమే మనం ఈరోజు మన గురువు గారు అందించిన ధ్యాన మార్గం. సో ఈ దేహానికి అందరికీ తెలుసు, అందులో ఆత్మజ్ఞానంలోకి వచ్చిన మనందరికీ తెలుసు, మనిషి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం పట్టుకెళ్తారు చెప్పండి? ఎవరైనా బాడీ వికెట్ చేశాక ఏం పట్టుకెళ్తారు? ఆత్మ ఉన్నత లోకాల నుంచి ఇక్కడికి వచ్చిందని మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నావా? జీవాత్మ ఉంటేనే మనం ఉన్నట్టు, అంతే కదా. లోపల జీవుడు ఉంటే
శివుడు లేకపోతే శవం, అంతే కదా. సో ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు జరిగి దేహంలో రూపురేఖలు మారిపోయి చివరికి ఈ దేహం ఎంత తొందరగా విడిచిపెడితే బాగునురా అనే చివరి దశకు వచ్చిన తర్వాత కర్మలన్నీ యాడ్ అయ్యి ఆ కర్మల్ని కొంత భరించినా కొంత భరించలేక ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతావా దేవుడా అనే స్థితి వచ్చినప్పుడు ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తుంది? అది నా ప్రశ్న. చెప్పండి, ఎవరు చెప్తారు? మీరు వేసుకున్న నగలు, మీరు ఎంతో ఇష్టపడి కట్టుకునే చీరలు, వస్త్రాలు, డబ్బు, ఇక్కడ సంపాదించే నగలు, ఇవేమైనా పట్టుకెళ్తుందా? పట్టుకెళ్తుంది కదా. మరి ఎందుకు వచ్చినట్టు? ఆత్మ ఉన్నత లోకాల నుంచి ఈ మానవ దేహం తీసుకొని ఎందుకు వచ్చినట్టు? ఇదంతా మన ఎంపికే. ఇందులో కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. ఓకే, ఒకళ్ళ ఇద్దరు, రైట్. మీరు ధ్యాన సాధన కంటిన్యూ చేయండి. మహా అద్భుతమైన ప్లేస్కి వచ్చారు, మంచి మార్గంలోకి వచ్చారు, దాన్ని కొనసాగించండి. ఆత్మ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది రెండు, మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఈ కర్మేంద్రియాల ద్వారా చేసిన కర్మల ఫలితాన్ని, జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించుకున్న జ్ఞానాన్ని ఆత్మ ఉన్నత లోకాల్లోకి తీసుకొని వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని తన ప్రణాళిక ప్రకారం మళ్ళీ తిరిగి మానవ జన్మలోకి ప్రవేశించి వేరే ఇంకో జన్మ తీసుకొని ఈ భూమి మీదకి రావడం అనేది జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకునే ముందు ఇప్పుడు మేడంని ఆహ్వానించుకుందాం. మేడం శ్రీకాంతి ఫ్రమ్ బెంగళూరు. మేడం గారి సందేశాన్ని తీసుకుందాం. వెల్కమ్ మేడం. గట్టిగా చెప్పండి కొడదాం మేడంకి. థ్యాంక్ యూ సార్. సో పిఎస్ఎన్ మూర్తి గారు ఎంతో చక్కగా మరి ఇంత అద్భుతమైన జ్ఞానం అందించినందుకు సార్ కూడా. యాక్చువల్లీ నాకు పత్రి సార్తో ఫస్ట్ టైం అయిన అనుభవం గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామందికి పత్రి సార్ గురించి కాళ్ళది నొక్కించుకుంటారు ఏంటి అని చెప్పి చాలామందికి ఒక ఒపీనియన్, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో నేను సార్ని ఫస్ట్ టైం కర్తాల్లో మీట్ అయినప్పుడు అక్కడ కర్తాల్ కమిటీ మెంబర్స్ అంతా కూర్చుని ఉన్నారు చైర్స్లో. కింద చాలామంది లేడీస్ కాళ్ళు నొక్కుతూ ఉన్నారు. సార్ పైన కూర్చున్నారు. అక్కడ ఒకే ఒక చైర్ ఉంది, దాంట్లో పైన వెళ్ళి నేను కూర్చుని ఉన్నాను, మా హస్బెండ్ పక్కన కూర్చున్నారు. సో కాళ్ళు ఒత్తుతా ఉన్నప్పుడు మా హస్బెండ్ చెప్తున్నారనమాట, నువ్వు గనక వెళ్తావేమో వెళ్ళకు అంటే. ఆయన పెద్దగా ధ్యానం చేయరు, కానీ మనకి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదా, ధ్యానంతో ఏంటి ఇలా అంతా చేస్తున్నారు అని చెప్పి మా ఆయనకి అక్కడ నచ్చలే. సో ఇలా కళ్ళతో చెప్తున్నారు, నువ్వు అస్సలు వెళ్ళడానికి లేదు అని చెప్పి. ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ ఏంటిది, నాకు నచ్చలేదు. సో నేను అనుకున్నాను. తర్వాత పత్రి సార్ అడిగారు ఏమైనా మాట్లాడాలా అని. లేదు సార్ అన్నాను. తర్వాత పత్రి సార్ కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు. లైన్గా జన్మలో ఓపెన్ అవ్వడం మొదలుపెట్టింది. అది పక్కన పెడితే యాక్చువల్గా ఒకసారి 5 years బిఫోర్ అమరకంట్లో సార్కి అప్పటికే హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆ టైంకి నాకు హాస్టల్గా కనెక్ట్ అయ్యి అమరకంట్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి రమ్మని చెప్పి హాస్టల్గా ఇన్వైట్ చేశారు. సో నేను హాస్టల్గా కనెక్ట్ అయిన దానికి కృష్ణారావు సార్తో చెప్తే నేను, మాలతి మేడం హైదరాబాదు అండ్ కృష్ణారావు సార్ ముగ్గురుమును వెళ్ళాము. అక్కడ హాస్టల్ వర్క్స్ ఏంటి అంటే చాలామంది యోగులు, ఋషులు, మునులు ముక్తి కోసం అని చెప్పేసి చాలా ఏళ్ల బట్టి ధ్యానం చేసి అక్కడ ఒక లేయర్గా ఆక్యుపై అయిపోయి ఉంది ఆ ప్లేస్ అంతా అమరకంట. సో అలాగే ఏదో ఒక 3 ముఖాలున్న ఒక పురాతనమైన టెంపుల్ ఎనర్జీస్ లీవ్ చేస్తే అక్కడ అమరకంట్లో చాలా హయ్యెస్ట్ ఎనర్జీ భూమికి సంబంధించి రిలీజ్ అవుతుందని పత్రి సార్ వెళ్ళారు. సో నేను ఆ రోజు అమరకంట రీచ్ అయ్యి జస్ట్ మాలతి అక్క వాళ్ళు రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. నేను చెప్పులు తీసి నేల మీద ఇలా పెట్టి అక్కడ ఉన్న ప్లేస్లో జస్ట్ కూర్చుని ఇలా కనెక్ట్ అయితే పత్రి సార్ ఎక్కడెక్కడైతే క్లియరెన్స్ చేయాలో ఆ జాగాలు సార్ వచ్చి చెప్పడము చూపించడము అంతా జరిగింది.
తర్వాత అవన్నీ క్లియరెన్స్ చేస్తున్నప్పుడు నాకు అప్పటికే 2 days 3 days అయింది అమెరికంట్లో స్టేజ్ మీద సార్ని చూస్తులోకి వీక్ అయిపోయారు. సరే సార్ నేను కూడా చేస్తాను అని చెప్పి మామూలుగా తీసుకునే దానికంటే ఎక్కువ వర్క్ తీసుకున్నాను ఆ రోజు. అప్పుడు ఫస్ట్ టైం తెలిసింది పత్రి సార్ ఎలాంటి వర్క్ చేస్తారు అని చెప్పి. ఆ హాస్టల్గా క్లియరెన్స్ చేసినప్పుడు కంటిన్యూస్గా 3 days నా లోపలికి ఫుడ్ వెళ్ళలేదు, కంటిన్యూస్గా వామిటింగ్స్, అసలు నేను నాలోనే లేను. అంత బాడీ చెయ్యాల్సిన దానికంటే ఎక్కువ వర్క్ చేసేటప్పుడు మన మాట అది వినదు. అలా ఆ రోజు పత్రి సార్ అసలు ఎంత వర్క్ చేస్తారు, వర్క్ చేయడం వల్ల ఆయన బాడీలో ఎంత పెయిన్స్ ఉంటాయి, ఆ పెయిన్స్ని రిలీజ్ చేయడానికి లేడీస్ అంతా వెళ్ళి వాళ్ళ స్త్రీ శక్తితో ఆ ఎనర్జీని ఇవ్వడం వల్ల సార్ అలా కాళ్ళు నొక్కించుకుంటారనే జ్ఞానోదయం నాకు ఆ రోజు ఫస్ట్ టైం అయింది. సో యాక్చువల్గా దీని బియాండ్ ఎన్నో ఉండొచ్చు. సార్ ఎప్పుడు చెప్తారు కదా అనుభవమే జ్ఞానము అని చెప్పి. సో మనం దాన్ని అనుభవిస్తేనే బియాండ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు, లేదంటే వేరే సొసైటీస్లో వాళ్ళంతా చేస్తారు కదా, అలానే ఒక బిలీఫ్ సిస్టమ్ మనకు ఉంటుంది కదా. సో అలా అని నేను పత్రి గారిని ఫస్ట్ టైం చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. బట్ నేను అనుభవించాక నాకు తెలిసింది. కానీ నేను అసలు పత్రి గారితో డైరెక్ట్గానే మీట్ కాలేదు. బాడీ ఫుల్ డ్రైన్ అయిపోయింది, నాకు ఏ ఫుడ్ పెట్టినా బయటికి వెళ్ళిపోతుంది. కృష్ణ సార్ చాలా ట్రై చేశారు, కోకోనట్ వాటర్ తీసుకొచ్చేది అన్నీ ట్రై చేసిన, బట్ అదేమో తెలీదు. శివప్రసాద్ గారు పత్రి సార్ పక్క నుండి పత్రి సార్కి భోజనం అంతా పెడతారు కదా, ఆయన చూసి లేదు శ్రీకాంతి పత్రి గారు ఏ భోజనం తింటారో అదే నీకు సపరేట్గా తీసుకొచ్చి పెడతాను అని చెప్పి. అసలు కొన్నిసార్లు యూనివర్స్ కానీ పత్రి గారు కానీ మనకి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు, కానీ ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఫుడ్ కూడా అంతే అంత మైల్డ్గా నా దగ్గరికి వచ్చేది. సో 3 to 5 days జస్ట్ ఎంత సఫర్ అయ్యాను అనేది నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చింది. సో సార్ చేసిన వర్క్కి అసలు ఎంత చెప్పినా సరిపోదు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ పత్రి సార్. సో నెక్స్ట్ డాక్టర్ సురేష్ గారు మన ముందుకి అద్భుతంగా జ్ఞానాన్ని అందివ్వడానికి కాస్మిక్ వ్యాలీ సంబరాలకి ఇచ్చేశారు. మరి 3 రోజులు ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాము. సో లెట్స్ వెల్కమ్ టు సురేష్ సార్. థ్యాంక్ యూ. అందరికీ ఉదయాత్మక నమస్కారం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన కాస్మిక్ వ్యాలీని ఎంతగా అభివృద్ధి చేసిన మన గురువుగారు పత్రి సార్కి, సరోజ మేడం గారికి, రఘురామ్ సార్ గారికి, కృష్ణారావు సార్కి, ఇక్కడ మనకి తెలియకుండా ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ మన చేయి పట్టి నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే, బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి యొక్క విశ్లేషణ. అది విశ్లేషిస్తే మొత్తం అర్థమైపోతుంది. మనం అన్నీ ఒకేసారి అర్థం కావు, ఒక్కొక్కటి పట్టుకుంటే ఒక్కొక్కటి అర్థమవుతుంటుంది. చివరికి మనం వైకుంఠపాలిలో 100 పొజిషన్ ఏంటో, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటో అది కూడా అర్థమవుతుంది. ఇది కూడా నేను విశ్లేషణ చేసుకొని నిదానంగా నేర్చుకుంటూ తెలుసుకున్నదే. క్లియర్గా అర్థమైపోతుంది, ఏమాత్రం సందేహం లేకుండా. మనం ఆరోగ్యం గురించి స్థూలంగా సూక్ష్మంగా ఈ ధ్యానాన్ని తెలుసుకున్నప్పుడే మనం ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఇంక ఉండదు. మనకు ఎప్పుడైతే ధ్యానంలో విశ్వశక్తి తీసుకుంటామో అప్పుడు ఈ ధ్యానం పట్ల మనకు నమ్మకం వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఆనాపానసతి అంటే ధ్యానం, ధ్యానం అంటే ఆనాపానసతి అని. ఇంకొకటి కాదు, ధ్యానం అంటే ఆనాపానసతి, ఆనాపానసతి అంటే ధ్యానం. అయితే మనం స్థూలంగా తెలుసుకుందాం, సూక్ష్మంగా తెలుసుకుందాం. ఈ రెండింటిని కలిపి మధ్య మార్గంలో మనం ఎలా వెళ్ళాలనేది అది కూడా తెలుసుకుందాం. అదే బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి యొక్క విశ్లేషణ. బుద్ధుడు చివరిగా మళ్ళీ మధ్య మార్గం అన్నాడు. మళ్ళీ
అదే బుద్ధుడు మనకి ఈరోజు చెప్పకపోయి ఉంటే బుద్ధుల్లాగా మనం 6 సంవత్సరాలు ఆయన ఎట్లా కష్టపడ్డారో అలా కష్టపడాల్సి వస్తుంది. అయితే ముందు స్థూలాన్ని తెలుసుకుందాం, స్థూల సత్యాన్ని. ఆనాపానసతిని స్థూల సత్యంలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా మన వాళ్ళు చెప్పారు, కానీ మనం మర్చిపోయినాం. నలుగురితో నారాయణ, కులంతో గోవిందం. ఆ నలుగురు ఎవరు? 1 భూమి, నీరు, 2 చెట్టు, 3 జంతువు, 4 మానవుడు. ఈ మనం కంటికి కనిపించే స్థూలంలో ఎంత ఎతికినా ఈ 4 ఉంటాయి. ఉంటే జంతువు, లేకుంటే మానవుడు, లేకుంటే చెట్టు, లేకుంటే భూమి, నీరు. మనం ఇందులో ఎవరు? మానవులు. మరి జంతువుని నారాయణలాగా చూడటం అంటే శాకాహారిగా తీసుకుంటూ శాకాహారం తీసుకుంటూ జీవించడమే జంతువుని నారాయణలాగా చూడటం. అంతకు మించి మనం ఏం చేయక్కర్లేక జంతువును హాయిగా ప్రకృతి చూసుకుంటుంది. ఇక రెండోది వచ్చేసి మానవుడు. మానవుడితో సత్యం అనేది చెప్పలేకపోయినా అసత్యం అనేది లేకుండా ఉంటే చాలు, మానవుడిని నారాయణలాగా చూసినట్టే. మరి ముందు మనల్ని నారాయణలాగా చూసుకోవడం అనేది ఎలా అర్థమవుతుంది? మనల్ని నారాయణలాగా చూసుకోవడం ఎలా అర్థమవుతుందంటే మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టినప్పుడు, మన శ్వాస మీద మన ధ్యాస పెట్టినప్పుడు మనల్ని మనం నారాయణలాగా చూసుకునే శక్తి మనకి, ఆ యొక్క తత్వం అనేది మనకి బోధపడుతుంది. జంతువు అయిపోయింది, మానవుడు అయిపోయింది. ఇక మూడోది వచ్చేసి చెట్టు. మరి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడానికి కావాల్సిన మరి ఈ శ్వాసని ఇచ్చింది ఎవరయ్యా అంటే ప్రకృతి. మరి ఆ ప్రకృతిలో ఏంటి ముఖ్యంగా? చెట్లు. ఆ చెట్లని మొక్కలు నాటడం, వృక్షాలను సంరక్షించడం. నేను రోజు డాక్టర్గా డ్యూటీకి వెళ్తా పొద్దుగాలే. నాకు 2013లో ధ్యానం తెలిసినప్పుడు ఆ తర్వాత ఈ శ్వాస గురించి కొద్దిగా సర్చింగ్ చేసినప్పుడు ఈ శ్వాస ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మనం చెట్టు నుంచి వస్తుంది అనేది అందరికీ తెలుసు. కానీ చెట్టుకి మనం నీళ్లు పోస్తాం చూసారా, ఆ నీళ్లలో ఉన్న H2O మాలిక్యూల్లో ఓ ఆక్సిజన్ మాలిక్యూలు మనం తీసుకునే శ్వాసగా కన్వర్ట్ అవుతుంది. హెచ్చుపోయి మనం తీసుకునే ఆహారంలోకి కలుస్తుంది C6H12O6గా. ఆ తర్వాత ఇంకో ప్రోడక్ట్ 6H2O వస్తుంది. ఈ కిరణజన్య సమక్రియ ఈక్వేషన్లో 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O. అయితే ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీటి నుంచి వస్తుంది. నాకు తెలుసో తెలియకో అది ఎందుకో మొక్క నాకు శ్వాసిస్తుందని అంతవరకే తెలుసు. నాకు రోజు స్నానం చేసేటప్పుడు ఉదయం సాయంత్రము బాత్రూంలో ఉన్న నీళ్లు, ముందు చేసిన వాళ్ళు ఉన్న నీళ్లు కానీ తర్వాత నేను చేసిన తర్వాత కానీ ఆ నీళ్లు తీసుకెళ్ళి చెట్టుకు పోయటం, నాకు అదే పని. అవకాశం ఉంటే ఇంకొద్ది నీళ్లు కూడా అన్ని చెట్లకు పోయటం. అట్లే చేసుకున్నా, ధ్యానం చేసుకుంటూ శాకాహారం తీసుకుంటూ. కొద్ది రోజులకి ఈ సైన్స్ అంతా నాకు అర్థమైంది. ఓహో, నీరు చాలా ప్రధానమైంది అని. ఆ తర్వాత మరి చెట్లు, మొక్కలు నాటడం, వృక్షాలను సంరక్షించడం, ప్రకృతిలో ఉన్న నారాయణతో మనం స్నేహంగా ఉండడం. ఇక 4 వచ్చేసి భూమి, నీరు. ఈ భూమి నీటితో స్నేహంగా ఉండటం అంటే భూమి నీటిని అపరిశుభ్రం చేయకుండా జీవించడమే భూమి నీటితో స్నేహం. అంటే ముఖ్యంగా ఈ మధ్య బాగా వరి పంట బాగా రావాలని ఫుల్గా ఎరువులు వేయటం, ఇంతకుముందు లేదు కలుపు మందు కొట్టడం. కలుపు మందు 20 సంవత్సరాల నుంచి కలుపు మందు విపరీతంగా కొడుతున్నారు. క్యాన్సర్లు వస్తున్నాయి కలుపు మందు వల్ల. ఇది నాకు తెలిసిన తర్వాత మా నాన్నతో ఆపిచ్చేసా, కలుపు మందు కొట్టొద్దు నాన్న. అయితే మరి ఈ భూమి నీరు అపరిశుభ్రం అయితే మనం తినే ఆహారం అపరిశుభ్రం అవుతుంది. చివరికి క్యాన్సర్తో, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం క్యాన్సర్ ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ప్రతి ఊర్లో క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది, ప్రతి జిల్లాకు ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురిలో నారాయణ్ని మనం నారాయణతో స్నేహంగా ఉంటే
మనం ఈ యొక్క ఆనాపానాసతిలో ఉన్నట్టే మనం స్థూలంగా. ఇది నలుగురితో నారాయణ, కులంతో గోవిందం. ఆ నలుగురితో మనం స్నేహంగా ఉంటే మనమే నారాయణం. మరి ఈ నలుగురితో నారాయణ, కులంతో గోవిందం అంటే స్నేహంగా లేని వాళ్ళ గురించి పెద్ద మనం ఆలోచించొద్దు. వాళ్ళే నిదానంగా నారాయణలాగా మారాల్సిందే. ఎందుకంటే అది సహజత్వం. ఎట్లాగైతే చేప నుంచి కప్ప నుంచి చేప, చేప నుంచి ఎగిరే జంతువు, పక్షి, తర్వాత ఆవు, తర్వాత మానవుడు, ఇవన్నీ ఎట్లాగో అయితే వచ్చినేమో ప్రతి మానవుడు కూడా నారాయణ తత్వంలోకి వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక రోజు. కాబట్టి అది జరిగిపోతుంది. ఇది స్థూలంగా మనం ఆనాపానాసతిని అర్థం చేసుకోవాల్సింది. ఇందులో జంతువులు, మానవులు శ్వాస తీసుకునేవి, చెట్టు శ్వాస ఇచ్చేది. మరి ఈ భూమి, నీరు ఈ చెట్టుకి, జంతువుకి, మానవుడికి అందరికీ కూడా ఆధారం ఇచ్చేది. కాబట్టి ఈ నలుగురితో మనం నారాయణలాగా ఉన్నప్పుడు మనమే నారాయణం. ఇక సూక్ష్మంగా తెలుసుకోవాలి. స్థూలం అయిపోయింది, సూక్ష్మం దగ్గరకు వస్తుంది. సూక్ష్మం అంటే కంటికి కనిపించేది కాదు, కాకపోతే ఇందులోనే కలిసి ఉంటుంది, కాకపోతే కొద్దిగా డీప్గా ఉంటుంది. స్థూలంలో 10 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి మొదటి తలం. 2020లో అందరూ భూమి 5వ తలంలోకి వచ్చింది అని అన్నారు కదా. ఇప్పుడు మొదటి తలం ఏంటంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచడం. మరి అందరికీ భూమి ఆధారం, జలమే జీవనాధారం. ఈ రెండు లేకుండా సృష్టి లేదు. ఇక రెండో తలం వచ్చేసి మొక్కలు నాటడం, వృక్షాలను సంరక్షించడం. హరితాహారం, భూసారం, ఆహారం, కలకాలం. ఇక మూడో తలం వచ్చేసి సంరక్షణ. మానవుడి కన్నా ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాం? జంతువు తర్వాతనే మానవుడు వచ్చిండు. జంతు జన్మ లేకుండా మానవ జన్మ లేదు. ఇన్వర్టిబ్రేట్ లేకుండా వర్టిబ్రేట్ లేదు. ఏదో అంటారు ఆవు జన్మ, గుర్రం జన్మ అవి ఎత్తిన తర్వాతనే మానవ జన్మ వస్తుందని. అయితే ఈ జంతువులను సంరక్షించడం, పోషించడం. జంతువులు, మానవులు స్నేహితులు. ఎందుకంటే జంతువులకైనా మానవులకైనా శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, జీవితం ఉంది. శ్వాసదాత ప్రకృతి కదా. మరి ప్రకృతి మాతే మనందరి కన్నతల్లి. కాబట్టి స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం. స్నేహం అంటే జంతువుల్ని తినకుండా శాకాహారిగా జీవించడమే జంతువులతో స్నేహం. ఆటోమేటిక్గా అప్పుడు మన యొక్క ఇదిని ప్రకృతి చూసుకుంటుంది. ప్రకృతి నియమాలు పాటిస్తే ప్రకృతి చూసుకుంటుంది. మా ఇంటికి వచ్చేసి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళు చెప్పినట్టు మనం వింటాం, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నాం కదా. అట్లా భూమి మీదకి మనం వచ్చాం కాబట్టి భూమి మనకి అవకాశం ఇచ్చింది ఆత్మజ్ఞానం కోసం. మనం ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి అంటే ప్రకృతి నియమాలు పాటించాలి. ఇక 4వది వచ్చేసి మౌనం. 4వ తలం వచ్చేసి మౌనం. మౌనం అంటే మాస్క్ తప్పకుండా ధరించండి అంటే మౌనం తప్పక వహించండి అని అంతరార్థం. అందరు మాస్క్ పెట్టుకున్నాం. మాస్క్ అంతరార్థం ఏంటంటే మౌనం. ఇక భద్రసారి కూడా 1 సంవత్సరం అంతా మౌనం ఉన్నారంట. 1 సంవత్సరం అంతా. 5వది వచ్చేసి 5వ తలం శాకాహారం. శాకాహారమే మానవ జీవన యమం, నియమం. మన నోటి లోపలికి వెళ్ళే ఆహారమే మన శరీర ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు. ఆహారమే ప్రజాపతి. శాకాహారమే మానవుడి సాత్విక ఆహారం. మనం ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం మన మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఎల్లిపాయ ఉన్న ఆహారం తీసుకుంటే ఎల్లిపాయ యొక్క గుణం మనకి మన బ్రెయిన్ మీద చూపిస్తుంది. శరీరానికి మేలు చేయొచ్చేమో కానీ బ్రెయిన్కి మాత్రం ఖచ్చితంగా హాని చేస్తుంది.
అందుకనే అయ్యప్ప స్వాములు భోజనాలప్పుడు వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ ఈ చేసే దీక్ష కాస్త భగ్నం అయిద్దేమో అని, ఏదైనా ప్రాపంచిక విషయాల్లో మైండ్ పెట్టి మనం తప్పిపోతామని ఆ రోజులు ఖచ్చితంగా ఎల్లిపాయ లేకుండా వాళ్ళు దీక్ష చేసుకుంటారు. ఇక ఆరోది వచ్చేసి ధ్యాన సాధన. 6వ తలం ధ్యాన సాధన. ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాం అనేది అర్థమైంది, శరీర పోషణకు శాకాహారం అనేది అర్థమైంది, ఈ ప్రకృతి అర్థమైంది, జంతువు అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? మనం నారాయణ తత్వం కావాలి. మనకి నారాయణ తత్వం కావాలంటే ధ్యాన సాధన చేయాలి. అంటే శరీరంతో మనం ఆత్మజ్ఞానంతో జీవించడం. మరి ఈ ధ్యాన సాధన అంటే మనకి ప్రకృతికి ఎప్పుడు కనెక్టింగ్ లింక్ ఏంటి? శ్వాసే. ప్రకృతి శ్వాస ఇస్తుంది, మనం శ్వాస తీసుకుంటున్నాం. కాబట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ఇది అందరికీ, మనకి ధ్యానులందరికీ తెలిసిన విషయమే. ఇక మనం ఈ ధ్యాన సాధన మనం చేసుకొని మనం ఏం తెలుసుకోవాలి? అందరికీ శ్వాసే గురువు, ప్రకృతే పూర్ణాత్మ, విశ్వాసమే పరమబంధువు. విశ్వాసం = విశ్వం ప్లస్ శ్వాస = శరీరం ప్లస్ శ్వాస = శరీరం ప్లస్ ఆత్మ = శాకాహారం ప్లస్ ధ్యానం = ఆరోగ్యం ప్లస్ ఆనందం = మైత్రేయ బుద్ధత్వం. ఇక్కడ మనము ధ్యాన సాధన మనం చేసుకోవడం అనేది ఎప్పుడైతే చేసుకుంటామో నిష్టగా, కొద్దిగా కష్టపడాలి. ఇందులో మనం విశ్వశక్తి తీసుకోవడం అనేది అసలైన ముఖ్యమైన పాయింట్. ఒక అరగంట చేసేసి, పావు గంట చేసేసి మనం విశ్వశక్తి తీసుకోవడం అంటే జరిగే పని అవుతుందా లేదా అనేది చిన్నపిల్లలు అయితే అవ్వచ్చేమో, కానీ పెద్దవాళ్ళకి అవదు. నిష్టగా ఉండాలి. శాకాహారం తీసుకోవాలి, ఎల్లిపాయ లేని ఆహారం తీసుకోవాలి, పాత్ర శుద్ధి పాటించాలి. ఇంకా మనకి ఓపికంటే పుస్తకాలు చదవాలి, పక్కవాడికి శాకాహారం చెప్పాలి. ఇవన్నీ చేసుకుంటూ ధ్యాన సాధన చేస్తే మనకి తొందరగా ధ్యానంలో విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక 7వ తలం వచ్చేసి ధ్యాన ప్రచారం. ధ్యాన ప్రచారం ఎవరు చేస్తారు? పిరమిడ్ మాస్టర్. ధ్యాన ప్రచారం ఎవరు చేస్తారు? పిరమిడ్ మాస్టర్. మరి సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యంతో సమాజ శాంతి, విశ్వశాంతి స్థాపించగలం, ధ్యాన జగత్ నిర్మించగలం. ఇక్కడ మనము ఓషో బుక్ ఒకసారి గతంతో తెగదెంపులు అన్న పుస్తకంలో క్లియర్గా రాశారు సారు. ఈ భూమి మీద ఎంతమంది అయితే ధ్యాన స్థితి సంపాదిస్తామో దాన్ని బట్టే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే హింస లేకుండా హంస రావాలంటే మనం చేయాల్సింది ధ్యాన స్థితిని పట్టుకోవడము. అదే అసలైన స్థిత ప్రజ్ఞ. ఇది ఎలా వస్తుందంటే మనం కష్టపడాలి, మనం సాధన చేయాలి, పక్కోడితో సాధన చేయించాలి. అవకాశం ఉన్నంతసేపు మనం ఆ వ్యవహారం లేదు. పాంప్లెట్ పట్టుకోవాలి, పండగలు వస్తే పరిగెట్టాలి. ఎక్కడికి? గుడికి పరిగెట్టి ఎందుకంటే మరి గుడికి వచ్చిందంటే దైవం కోసమే కదా. ఆ దైవం దగ్గరికి మనం వెళ్ళి పాంప్లెట్ ఇస్తాం. ఈ సంవత్సరం కనెక్ట్ అవ్వకపోవచ్చు, వచ్చే సంవత్సరం కనెక్ట్ అవుతారు. మనం కూడా ఒక్కటే జన్మలో ధ్యానంలోకి రాలే. వాళ్ళు కూడా ఈ సంవత్సరం పాంప్లెట్ ఇయ్యంలోనే ఈ సంవత్సరమే రావాలనుకోద్దు. ఈ సంవత్సరం పాంప్లెట్ ఇవ్వాలి, వచ్చే సంవత్సరం పాంప్లెట్ ఇవ్వాలి, వచ్చే సంవత్సరం పాంప్లెట్ ఇవ్వాలి, ధ్యానం చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మన దగ్గరికి నేను రొంపేట పిఎస్సిలో చేసినప్పుడు ధ్యానం అక్కడ అందరికీ చెప్పాను. ఆ సార్ ఒకళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు గ్రౌండ్లో ధ్యానం చెప్పాం మన సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రతిరోజు. అక్కడ ఆ సారు వాళ్ళు కూడా వచ్చారు. అంటే మనం చెప్తా ఉంటే కనెక్ట్ అయ్యారు. నాకు సదానంద యోగి సారు ధ్యానం చెప్పారా, పత్రి సార్ ధ్యానం చెప్పారంటే సదానంద యోగి సారు పత్రి సారి చెప్పారు, పత్రి సారు ఎంతో మందికి చెప్పారు. ఆ ఎంతో మందిలో ఒకళ్ళు వచ్చి నాకు చెప్పారు. అంతకుముందు నాకు ధ్యానం తెలుసు, కానీ మన టైం వచ్చేసినప్పుడు ఇక కూర్చున్నా. 2004లోనే తెలుసు ధ్యానం, కానీ కూర్చున్నానా? కూర్చోలే. 2013లో కూర్చున్నా గట్టిగా. అంటే
అప్పటి నుంచి చెప్పుకుంటా వస్తే 2013లో కనెక్ట్ అయింది. అంటే మనం కూడా ఏం లేదు, ఒక ఖర్చు ఏముంది, మనం ఓపుకున్నంతలో ఓ పాంప్లెట్ చేసేసి పండగ పోయి ఇచ్చేస్తే అయిపోద్ది. మనం అదే ఇందాక సార్ అన్నారుగా, పైకి పోయేటప్పుడు ఏంది తీసుకెళ్లేదంటే నువ్వు ఎంత ధ్యాన సాధన చేశావు, ఎంత మందికి ధ్యానం చెప్పావు, ఈ రెండే. మనలో మార్పు ఆ రెండింటితోనే జరిగిద్ది. ఇక 8వ తలం వచ్చేసి, ఎప్పుడైతే మనము ధ్యాన సాధన చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఎవరికి సహాయం చేయాలనిపిస్తుంది అంటే, ఎవరు ధ్యాన సాధన చేస్తున్నారు, ఎవరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు వాళ్ళనే పట్టుకుంటాం మనం, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం. మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ వాళ్ళు చేస్తుంటాం. వీళ్ళ వల్ల ఏం జరిగిద్ది, సమాజానికి శాంతి, విశ్వశాంతి జరిగిద్ది. మిగతా దాని వల్ల ఏమైంది, అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం. ఒక ఇల్లు కట్టించాం, ఓ 10 కోట్లు 10 లక్షలు పెట్టి, ఏ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండగలరా? అదే ధ్యాన సాధన చేస్తే అవసరం లేదు, ఇక అంతా మితం, నాకు ఏది కావాలో అదే. ఆహారంలో మితం, తర్వాత మనీ విషయంలో మితం, అన్ని మితంగానే మనం వెళ్ళిపోతుంటాం. కాబట్టి అప్పుడేంటి, ఎవరైతే ధ్యాన సాధనకి ధ్యాన ప్రచారానికి చేసే వాళ్ళకి సహాయం చేస్తామో వాళ్ళే పిరమిడ్ సేవాదళ్. పిరమిడ్ సేవాదళ్ అంటే ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి, ధ్యాన సాధన చేసే వాళ్ళకి అందరికీ సహాయ సహకారాలు అందించటం. తన్మన్ ధన్, తన్మన్ ధన్. ఇది సంపూర్ణంగా చేస్తుంది ఎవరు? ప్రస్తుతం మనం చేస్తున్నాం. కొద్దిగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వాళ్ళు ఎప్పుడు చూసినా పిఎంసి ఛానల్లో ధ్యానమే వస్తుంది. కాబట్టి ఎవరు ఎప్పుడు కనెక్ట్ అవుతారో తెలియదు. ఆ కనెక్ట్ అయిన రోజు ఇక పిఎంసిని వదిలిపెట్టరు వాళ్ళు. కాబట్టి మనకి ఈ 8వ తలం అనేది ఏంటంటే, మనం ఎప్పుడైతే పిరమిడ్ సేవాదలుగా మనం అవతరిస్తామో అప్పుడు నెక్స్ట్ బ్రహ్మర్షి స్థితికి మనం చేరుకోగలం. అంటే మన యొక్క మాంసపిండం మంత్రపిండంగా నిదానంగా మార్పు చెందుతున్న దశ. ఇక నెక్స్ట్ మన పని ఏంటి, ఇంకొకరిని బ్రహ్మర్షిగా మార్చడమే. 9వ తలం ఏంటంటే పితామహ బ్రహ్మర్షి స్థితి, మన గురువుగారు పొందిన స్థితి. మన కళ్ళ ముందే మనం చూసినాం. పత్రిసారి యొక్క విశ్వశక్తి యొక్క స్వరూపం ఏంటనేది. 200 కిలోమీటర్లు సారి యొక్క ఆరా ఉంటుందంట. ఆత్మని చూడగలిగే, కంటితో చూడగలిగే శక్తి, తర్వాత విశ్వశక్తిని ఇవ్వగల శక్తి, విశ్వశక్తిలా మాట్లాడగలిగే శక్తి, విశ్వాత్మలా జీవించగలిగే శక్తి. ఇవన్నీ గురువుగారు మన ముందు చూపించారు. తర్వాత 10వది ఏందయ్యా అంటే విశ్వాత్మతో లయం. అంతే, ఇంకా వాళ్ళకి బాడీ అవసరం లేదు. ఇక బాడీ లేకుండానే విశ్వశక్తితోనే యాస్ట్రల్గా అని అంటామా ఏమో తెలియదు, కానీ ఇక విశ్వంలో ఉండి పనిచేస్తారు. ఇప్పుడు ఎట్లాగైతే మనకి మహా అవతార్ బాబాజీ బాడీతో ఏమీ కనిపించరు, కానీ వర్క్ చేపిస్తారు. మనం ఎవరైతే సిద్ధంగా ఉంటామో వాళ్ళతో చేపిస్తారు. ఇది 10వ తలం. ఇది ఆనాపానసతిని సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. బుద్ధుడు ఈ లయం అయిపోయిండు. నిర్వాణం అంటే నేను ధ్యాన స్థితి పొందడం, పరినిర్వాణం అంటే పక్క వాళ్ళకి ఆ ధ్యాన స్థితిని వచ్చేటట్టుగా మనం వాళ్ళకి ధ్యానం చెప్పడం, చేయించడం. మహాపరినిర్వాణం అంటే ఇక ధ్యాన జగత్ని నిర్మాణం చేసేసి వాళ్ళందరూ కూడా ఆ ధ్యాన ప్రచారం చేస్తూ మన ఊరు నుంచి పక్క ఊరికి అంత బాకీ ఈ ధ్యానం అనేది వెళ్ళిపోవడం. పత్రిసారి మహాపరినిర్వాణ కార్యక్రమాన్ని చేశారు. మనం కూడా దాదాపు అదే చేస్తున్నాం. దాదాపు కాదు, అదే మనం చేసేది. కాబట్టి ఈ ఆనాపానసతి యొక్క సూక్ష్మంలో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం, విశ్లేషణ నేను తెలుసుకున్నది. ఇందులో ఏమాత్రం సందేహం లేకుండా
ఒక్క తప్పు కూడా లేదు. నేను విశ్లేషణ చేసుకున్న తర్వాతనే చెప్తున్నాను. ఇక ఈ రెండింటిని కలిపి మధ్య మార్గంలో జీవించమన్నారు బుద్ధుడు. మరి ఆ మధ్య మార్గం ఏంటి? మనందరికీ ఉన్నది 5. 5 ఏంటి? శరీరము, కుటుంబం, సమాజం, తర్వాత ప్రకృతి, తర్వాత విశ్వం. మనం ఎవరికైనా సరే ఈ 5 ఉన్నాయి. ఈ 5టిని మనం అర్థం చేసుకొని మన గమ్యం ఏంటి అంటే ముక్తి, ధ్యాన స్థితి, ముక్తి. ఈ గమ్యం వైపు మళ్ళీ ఈ స్థూలాన్ని సూక్ష్మాన్ని కలుపుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ శరీరం దగ్గరకు వద్దాం. శరీరం ఏంటి? ఏమీ తెలవనప్పుడు శరీరం అంటే శరీరమే నేనని మనం అనుకుంటాం. కానీ కాస్త ధ్యానం చేశాక శరీరంలో ఏముందో అర్థమవుతుంది కొద్దిగా. అరే గుండె ఉంది, రక్త ప్రసరణ అవుతుంది, ఈ రక్తం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే మనకి ఆరోగ్యం అంత బాగుంటుంది, గుండె కూడా భద్రంగా ఉంచుకోవాలి, ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి సహజంగా. అయితే కొద్దిగా నేను డాక్టర్ని కాబట్టి కొద్దిగా లోపలికి వెళ్ళి కొద్దిగా ఏంటనేది చూసా. శరీరం ఏంటయ్యా అంటే రక్తము, ఎముకలు, కండరాలు, అవయవాలు. రక్తంలో ఏముంది? ఐరన్ ఉంది. ఎముకల్లో ఏముంది? కాల్షియం ఉంది. కండరాల్లో, అవయవాల్లో ఏముంది? ప్రోటీన్స్ ఉన్నాయి. మరి శక్తి కోసం ఏం కావాలి? గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్, చాలా లైట్గా 5% ఆయిల్ కావాలి. ఐరను, కాల్షియము, ప్రోటీన్స్, ఒక కొద్దిగంత కార్బోహైడ్రేట్, లైట్గా ఆయిల్, ఇవి ఉన్న ఆహారమే తీసుకోవాలి. మాంసాహారం అనేది ప్రోటీన్ కాదు. ప్రోటీన్ అవ్వచ్చేమో కానీ దానివల్ల మనకి ప్రమాదం చాలా ఉంది. దీన్ని విశ్లేషించాలంటే చిన్నగా మైండ్ చెప్తా. శాకాహారం ఈజీగా అరుగుతుంది, మాంసాహారం చాలా కష్టం అవుతుంది అరగటానికి. మరి అరగటానికే ఇంత కష్టమైతే కణంలో ఉన్న కణ కవచంలో నుంచి లోపలికి పోవాలంటే మాంసాహార ప్రోటీన్కి ఎంత కష్టం అయింది, శాకాహార ప్రోటీన్కి చాలా ఈజీగా వెళ్ళిపోద్ది. అరగటానికే అంత ఇబ్బంది అయితే కణం లోపలికి వెళ్ళాలిగా తీసుకున్న ఆహారం. కణం లోపలికి వెళ్లకుండా మరి ఉట్టిగా నాలుక రుచి కోసం తింటే దేం ఉపయోగం అది? కాబట్టి మాంసాహార ప్రోటీను కణం లోపలికి వెళ్లకుండా ఇబ్బంది పడుతూ ఎక్కడ అతుక్కుంటది? పోయి రక్తనాళం గోడలకి అతుక్కుంటది. ప్లస్ రెండోది ఏంటంటే ఎక్కువ కొవ్వే ఉంటుంది కాబట్టి అందులో రక్తనాళం గోడకు అతుక్కుంటది. ఏమైంది అప్పుడు? చివరికి రక్తపోటు, తర్వాత హార్ట్ అటాక్ అయ్యే రిజల్ట్. కాబట్టి శాకాహార ప్రోటీను మితంగా తీసుకుంటే సరిపోతుంది. ఇక శరీరం గురించి 2 విషయాలు చెప్తాను. స్థూల సత్యం, సూక్ష్మ సత్యం. శరీరంలో సూక్ష్మ సత్యం ఏంటంటే దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. అంటే ఆహారమే ప్రతి జీవికి మూలాధారం. ఆహారం లేకుండా ఏ జీవి మనుగడ సాగించలేదు. అట్టి ఆహారాన్ని మన ఇంట్లో ఎంత కావాలో అంతే వండుకోవాలి. ఎక్కువ తింటాం కదని ఎక్కువ వండుకొని తినకుండా వృధా చేయొద్దు. ఎంత తినాలో అంతే ప్లేట్లో పెట్టుకోవాలి. ఎక్కువ తింటాం కదని ప్లేట్లో పెట్టుకొని తినకుండా వృధా చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అదే సూక్ష్మ సత్యం. రెండోది స్థూల సత్యం ఏంటి? ఈ భూమిపై నదులలో నీరు ప్రవహిస్తున్నంత సేపే ఈ భూమిపైన జీవం ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నంత సేపే మనలో జీవం ఉంటుంది. ఇది ఈ భూమికి మనకు ఉన్న పోలిక సత్యం. దీన్నే మ్యాక్రో కాస్మిక్ ట్రూత్ లేదా స్థూల విశ్వ సత్యం అనొచ్చు అంటారు. ఇక రెండోది కుటుంబం. కుటుంబాన్ని మనం కష్టపడి ధర్మంగా సంపాదించుకున్న దాంతో పోషించుకోవాలి. మూడోది వచ్చేసి సమాజం. సమాజంలో ఉన్న వాళ్ళతో అసత్యం పలకకుండా మనం జీవించగలగడం. సత్యం పలకపోయినా పర్వాలేదు, అసత్యం పలకకుండా అంటే మౌనం. కష్టపడాలి, మన కుటుంబం కోసం కష్టపడాలి, అంతేగాని అసత్యంతో కష్టపడద్దు. ఇక నాలుగోది వచ్చేసి ప్రకృతి. ఇక ఇవన్నిటికి కారణం ప్రకృతి. మరి ప్రకృతికి మనం ఏం చేయాలి? ఆరోగ్య జగత్ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్.
ప్రకృతి మనం చేయగలిగేది ఏంటంటే మొక్కలు నాటడం, వృక్షాలని సంరక్షించడం. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి మానవాళికి సూచిస్తున్న ఆరోగ్య సూత్రం. శానిటైజర్ అంటే చేతులు పూసుకునేదని మనం అర్థం చేసుకున్నాం, కానీ అసలు అంతరార్థం ఇదనమాట. ఇక 5వది వచ్చేసి విశ్వం. విశ్వంతో స్నేహం అంటే ముందు ప్రకృతితో స్నేహం చేస్తేనే విశ్వంతో మనకి లయమయ్యే శక్తి లభిస్తుంది. ప్రకృతితో స్నేహం శ్వాస మీద ధ్యాసతో ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసతో ప్రకృతితో లయమవుతామో విశ్వంతో కూడా లయమవుతాం. విశ్వంతో లయం అంటే భూమి, నీరు విశ్వంలో భాగం. ఈ భూమి, నీరు విశ్వంలో భాగమైన ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని భూమిని, నీటిని శుభ్రంగా ఉంచడం. ఇంకొక 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ భూమి, నీరే ఇక్కడ ఈ యొక్క సృష్టికి మూలం. కాబట్టి భూమిని, నీటిని శుభ్రంగా ఉంచాలి. లాస్ట్కి పత్రి సార్ చెప్పిన మాట చెప్తాను. మాటూరుపేటలో సార్ చెప్పింది, ఈ అన్నిటినీ కలగలిపితే సారు మాట వస్తుంది. తింటే సార్ చెప్పిన మాట ఏంటంటే అందరు దేవుళ్ళ గురించి చెప్పి, తింటే శాకాహారమే తినాలి, చేస్తే ధ్యానమే చేయాలి, కడితే పిరమిడే కట్టాలి. మరి ఏం మాట్లాడాలి అని అడిగి ఒక 10 సెకండ్లు ఆగి ధ్యానమే మాట్లాడాలి అని చెప్పారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది భూగ్రహ పాఠశాల సత్యం. ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ సత్యం ఏంటయ్యా అంటే భూగ్రహ పాఠశాల సత్యం, అహింసా సిద్ధాంతం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని, నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారి సందేశం గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. అలాగే మన ముఖ్య అతిథి ఈరోజు వక్త అల్లాబక్షు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కరతాళ జ్వలతో